శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 28వ రోజు. నిన్నటి భాగంలో దక్షుడు యజ్ఞం చేస్తూ శివునికి వ్యతిరేకంగా శివుడు రాకుండా యజ్ఞం చేస్తున్నాడు, నిరీశ్వర యాగం చేస్తున్నాడు. ఒక రోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైగా అందరూ అవమానంలోంచి వెళ్ళిపోతున్నారు. అలా వాళ్ళు వెళుతూ వాళ్ళతో వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మనం అందరం వెళుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చి, స్వామి, పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా. మా నాన్నగారు యాగం చేస్తున్నారట, నాకు నా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలని అనిపిస్తోంది, మనం కూడా యాగానికి వెళ్దామా అని అంది. మనకి ఆహ్వానం రాలేదు కదా అన్నట్టుగా శంకరుడు సతీదేవి కేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టింది. కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి, కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి, తండ్రి గారింటికి మాత్రం పిలవకుండా ఆడపిల్ల వెళ్ళవచ్చు అంది సతీదేవి. అప్పుడు శంకరుడు అన్నాడు, దేవి, నీవు చెప్పింది యథార్థమే, పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. నేను లేచి నమస్కరించలేదని నీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికి కూడా వారు నా యందు అనుకూల్యతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్తే తలుపు తీసి అస్సలు పలకరించరు, మాట్లాడరు. వాళ్ళు మనల్ని చాలా దారుణంగా అవమానిస్తారు. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. కాబట్టి వెళ్ళవద్దు అని చెప్పాడు. అప్పుడు ఆవిడంది, నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అని అంది. అప్పుడు శివుడు, అయితే నీవు వెళ్ళవచ్చు, నేను మాత్రం రాను అని అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు. వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్లకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతూ ఉండగా పట్టుపుటం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమదగణాలందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరివారం అంతా కూర్చునుంది. వృషభ వాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వచ్చింది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో, అటువంటి తల్లి తన కూతురు దాక్షాయిని అని పేరు పెట్టుకుని నడిచి వస్తోంది సతీదేవి. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్త బ్రహ్మాండాలను కాల్చివేయ శక్తి గలదే. ప్రమదగణాలు చూశాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుణ్ణి చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుణ్ణి తన వద్దకు పిలిచి, పరమశివుని నీ చిత్తం వచ్చినట్లుగా కూసావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నీకొక్క మాట. ఎవరైనా శంకరుని నింద చేస్తే వారిని నాలుక పెట్టి కొండ నాలుక వచ్చే వరకు కత్తితో కోసేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారం లేని పక్షంలో ఉత్తర క్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానేయాలి. నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడివి, అందుకే శంకరుడి నింద చేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకర సాన్నిధ్యంలో కూర్చుని ఉంటే దాక్షాయిని అని నన్ను పిలుస్తారు కదా, అంటే దక్ష ప్రజాపతి కుమారునిగా, దుర్మార్గుడు అయిన నీ కుమార్తెనిగా పిలిపించుకోవడానికి ఇక నేను దాక్షాయినిగా ఇష్టపడను. అందుకని ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను అని పద్మాసనం వేసుకుని కూర్చుని ప్రాణ అపాన వాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమ్మల మధ్యలో నిలబెట్టి ఇంద్రియాలన్నింట్లోంచి అనిలము అనే అగ్నిని ప్రేరణ చేసి ఆ యోగాగ్ని యందు శరీరంను దగ్ధం చేసి బూడిద కుప్పై కింద పడిపోయింది.
సభలో ఆహాకారాలు మిన్నుమిట్టాయి. ప్రమదగణాలకి ఎక్కడ లేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భృగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి రుబులు అనే దేవతలను సృష్టించి రుద్రగణాలను తరిమి కొట్టిస్తున్నాడు. ఈ విషయం నారదుడికి వెళ్ళి శంకరుడికి చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యాననిముడిగా కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు నారదుడు చెప్పేసరికల్లా శంకరుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచాడు. పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండం అంతా కదిలిపోయింది. మెరిసిపోతున్నటువంటి జటనొక దానిని ఊడబెరికి నేలకేసి శంకరుడు కొట్టాడు. ఒక్కసారి అందులోంచి పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరం చూసేసరికి అందరూ హడలిపోయారు. అదే వీరభద్రావతారం. ఆ అవతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదములపై నమస్కరించి బయలుదేరాడు. బయలుదేరే ముందు పరమశివుడికి ప్రదక్షిణం చేసి, తండ్రి నాకేమిటి ఆనతి అని అడిగాడు. అప్పుడు శంకరుడు అన్నాడు, సతీదేవి శరీరం విడిచిపెట్టింది, దక్షయజ్ఞాన్ని వెళ్ళి ధ్వంసం చెయ్యి అన్నాడు శంకరుడు. ఇక వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఆయనతో ప్రమదగణాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శబ్దం యాగంలో ఉన్నవాళ్ళు విన్నారు. దక్ష ప్రజాపతి భార్య ఉపద్రవం వచ్చేసింది అని అనుకుంది. వీరభద్రుడు రుద్రగణంతో కలిసి మంటపాలన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భృగు దగ్గరికి వెళ్ళాడు. ఆనాడు సభలో శంకర్నింద జరుగుతుంటే కళ్ళు ఎగరేసుకుని, నువ్వే కదా చూసావు, ఇప్పుడు దానికి శిక్ష అనుభవిస్తావు అని గడ్డం కింద ఎడమ చేయి పట్టుకుని ముంజకాయను బొటకన వేలుతో పైకెత్తి బొటకన వేలుతో 2 కనుగుడ్లు ఉత్తరించేశాడు. అంటే భృగుడి తాలూకా కళ్ళు రెండింటినీ పీకేశాడు అన్నమాట. అప్పుడు భృగుడి కళ్ళు ఊడి కింద పడిపోయాయి. పూష అనే సూర్యుడు ఉన్నాడు. ఏమయ్యా, నువ్వు శంకర్నింద జరుగుతుంటే పెద్దగా నోరు తెరిచి నవ్వావు కదా, ఇప్పుడు నీకు శిక్ష చూడు అని ఆయన నోటిని గట్టిగా పట్టుకొని నొక్కాడు. 2 దవడలు తెరిచి పళ్ళు పీకేశాడు. అంటే సూర్యుడిలో ఒక అంశమైనటువంటి పూష, దాటసాదిత్యంలో పూష, ఆ పూష యొక్క పళ్ళు పీకేశాడు. ఆఖరణ వీరభద్రుడు దక్షప్రదాల దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని కింద పడేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠంను కోశాడు. కంఠమా తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూరితమై ఉంది. ఎలా తుంచాలా అని ఆలోచించాడు. ఇంకా ఈ దుర్మార్గుడు శివనింద చేసినందుకు యజ్ఞపశువు శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తానని వీరభద్రుడు గుండెల మీద కాలు పేసి తొక్క పెట్టి తోటకూర కొని తిప్పేసినట్టుగా దక్షుడి కంఠాన్ని తిప్పేసి ఊడబెరికి దానిని తీసుకెళ్లి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో దక్షుడి తల వీరభద్రుడు పడేశాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించిన వాడు లేడు. శివనంద ఎంత ప్రమాదకరమో, భగవంతుని ఎంత భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుని ఒకడుగా చూడడం నేర్చుకోవాలి, లేకపోతే పాడైపోతాం. అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాపకర్మ చేశాం, దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చేయమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకా యజ్ఞం? మీకు ఒకటే మార్గం ఉంది. మీరు ఎవరి పట్ల తప్పు చేశారో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోండి. ఎన్ని తప్పులు చేసినా ఆ శివుడి కాళ్ళ మీద పడిపోతే మరల రక్షిస్తాడు అని సలహా చెప్పాడు బ్రహ్మగారు. అప్పుడు వాళ్ళు మాతో నీవు కూడా రావాల్సిందని ప్రార్థించారు. సరే పదండి అని బ్రహ్మగారు కూడా వీరిని తీసుకుని కైలాసం వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి అత్యంత ప్రశాంత చిత్తుడై ఒక రావి చెట్టు కింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా, తెలియక నీ పట్ల దోషం చేశారు వీళ్ళు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృష్టి, స్థితి, లయ ఈ మూడు నీయందే జరుగుతూ ఉంటాయి. తెలియనంటున్న వారికి ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు. వీళ్ళని క్షమించవా అన్నారు బ్రహ్మగారు.
మహానుభావుడు భోళాశంకరుడు కదా, అభయంకరుడు. మీ అందరికీ నిష్కల్షమైన చిత్తంతో అభయం ఇస్తున్నాను. యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞం చేయాలో అటువంటి దక్ష ప్రజాతికి ఇవాళ ముఖం లేదు. అందుకని దక్షుడు మొండానికి గొర్రె ముఖం తీసుకొచ్చి అతికించండి. మిగిలిన యజ్ఞభాగాన్ని పూర్తి చేస్తాడు. పూష నవ్వాడు కదా, తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని దంతంతో తింటాడు. ఇక భృగునికి నేత్రాలు ఇస్తాను, కానీ ఇక నుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరు అంగవికులయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞాన్ని సంతోషంతో పూర్తి చేసుకోండి అని వరములు ఇచ్చేశాడు మహానుభావుడైన శివుడు. దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసాన్ని చేరి శంకరుని చూసి ప్రార్థన చేశాడు. స్వామి, నీవు నన్ను దండించడానికి రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఎవరు ఇటువంటి అపరాధం చేయకుంటారు కాక. స్వామి, నన్ను మన్నించవా అని నమస్కరించాడు. వెళ్ళి యాగం పూర్తి చేయి అన్నాడు శంకరుడు. తర్వాత దక్ష ప్రజాపతి తన యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీమన్నారాయణ స్తోత్రం చేస్తే ఆయన ప్రత్యక్షం అయ్యాడు. స్వామి, నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు దక్షుడు. ఎవరు దక్షయజ్ఞ ధ్వంసాన్ని చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామాన్ని చెప్తూ కైవల్యాన్ని పొందగలరు. అటువంటి గొప్ప ఫలితం దక్షయజ్ఞం ఇస్తుందని ప్రకటించారు. ఇంతటితో ఈరోజు పారాయణ సంపూర్ణం. స్వస్తి.